ఎమ్రా మల్లిగా పెళ్ళని డెలివరీ కుందని పోయినావు. కొడుకా బిడ్డనా? దేవుందా అలా కొడుకే పుట్టిండు అమ్మగారు. ఏందిరా కొడుకు పుట్టిండా? నీకు మళ్ళా కొడుకు పుట్టిండా? ఏందిరా నాకేమని చెప్పినావు? నీ పెళ్ళానికి పెళ్ళైనాకట నెలకే నెల తప్పిందా? నువ్వు అంత పెద్ద మగని బారా? ఫస్ట్ ఏమో బిడ్డ పుట్టింది, ఇప్పుడేమో కొడుకు పుట్టిండా? ఛీ, ఎందుకురా అబద్ధాలు చెప్తావు? అసలు నీకు పెళ్ళే కాలేదు, పెళ్ళయింది, పిల్లలు పుట్టిరా అని అబద్ధం చెప్తానవా? నువ్వు విన్న అబద్ధాలు ఆడతావు అనుకోలేరా? నిన్ను ప్రేమించినందుకు నాకే సిగ్గు అనిపిస్తుంది. ఏందమ్మగారు, నాకు పెళ్ళైందంట కాలేదంట, పిల్లలు ఉండనంట లేరంట, ఏంది మీరు ఎట్లా మాట్లాడతాను? అంటే మీ ఇంట్లో పాలేరైనందుకేనా ఇట్లా కొడతాను మీరు? అయినా మీకు పెళ్ళైంది భర్తడు అమ్మగారు, మీరు రోజు రోజుకింత ఎందుకు దిగదాడతాను? అంటే నేనంటే నీకు ఇష్టం లేదని తెలిసి కూడా మీరు ఇట్లా చేసుకుంటే కరెక్ట్ కాదు. చిచి రోజు అనిపిస్తావు నేను చూస్తా అంటే. ఏందిరా దిగజారిపోతున్నానా? అవునరా, రోజు రోజుకు నేను దిగజారిపోతున్నా. మా అయ్యవలకు మేము ముగ్గురం ఆడపిల్లలు, అందులో నేను పెద్దదాన్ని. నా తర్వాత ఇంకిద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. మా అయ్యవ్వలు రోజు కట్టబడితే మేము 2 పూటల పస్తులుండి 1 పూట అన్నం తినాలి. ఈ ముసలోడు మా ఇద్దరు చెల్లెళ్ళకు పెళ్లి చేస్తా అంటే మా అయ్యవలు నన్నిచ్చి పెళ్లి చేసిండ్రు. నేను పెద్ద మనిషి అయినాకట ఊళ్ళో బయటకు పోతే మోగాడి కొడుకులందరూ నన్ను చూస్తే అబ్బా నేను ఇంత అందంగా ఉన్నానా అని అద్దంలో మురిసిపోయి చూసుకుంటే అప్పుడు అర్థమైంది నాకు నా ఒంటి నిండా చినిగిన బట్టలు ఉన్నాయని. మేము ఇంట్లో ఎంత మంది ఉన్నామో అంతకంటే ఎక్కువ పాములు ఉన్నాయి మా ఇంట్లో. కానీ వాటికి కూడా తెలుసు మమ్మల్ని కొడితే ఇళ్లకు కనీసం దహన సంస్కారాలు కూడా వేస్తేందుకు రూపాయి దిక్కు లేదని. కానీ ఒక్క మాట చెప్తున్నా, గుర్తుంచుకో, ఏ మొగని మీద నేను ఇప్పటి వరకు కన్నెత్తి చూడలేదురా. నేను నిన్ను ఇష్టపడుతున్నా అని నా ప్రేమ నీకు అంత అలసైపోయిందా? నా మీద నాకే అసహ్యం కలుగుతుందిరా. వారం రోజులే లేక నా బర్ర దొడ్డి ఎట్లున్నదో ఏమో, ఆ పెన్నంతా ఎట్లున్నదో ఏమో, పోయి దొడ్డికెళ్ళను పోతా. ఏమండి, ఆ మల్లిగారిని పళ్ళకెంచి తీసేయి. ఆడే ఉన్నాడా పనోడు? ఇంకా పక్కూర్లలో గాని మనూర్లో గాని ఇంకెవరు లేరా? ఎందుకంటే మరి ముచ్చట నేను 10 రోజులు మా అక్కలింటికి పోయినప్పుడు అనలే. చూడే, డబ్బు పోయినా మూడు పోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు. మంచి మనిషిని సంపాదించుకోలేదు. మళ్ళీ కాదు మంచోడే. చూడండి, ఆడు మంచోడో చెడ్డోడో నాకు అదంతా అనవసరం. ఈ పాలేరు మల్లిగాని తీసేసి వేరే పాలేరుని తీసుకురా. నాకు డబ్బు ఉందని ఊరోళ్ళు నా పాలోళ్ళు అందరు ఎక్కితే నేను పెళ్లి చేసుకున్నానే. పెళ్లి చేసుకున్న ప్రజలు నా వల్ల నువ్వు సుఖపడ్డది. అయినా మళ్ళీ కానీ ఇప్పుడు ఎందుకు తీసేయమంటున్నవే? అంతగానం ప్రేమించి నాకు ఈ విషయం తెలియదనుకుంటున్నావా?
ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు, కానీ మీరు అచ్చిగా బుచ్చిగా ఆడుతా అంటే ఒక 40 సంవత్సరాలు వెనకకు పోయినా. చూడే, మల్లిగాడు చాలా మంచోడు. అంతగానం ప్రేమించి వాడిని దూరం చేసుకోకే, ఆలోచించు. కొబ్బరిచిప్పా, రే కొబ్బరిచిప్పా, పటేలా పటేలా, నువ్వెవర్రా? నేనేమో కొబ్బరి చిప్పు వల్ల చిన్నమ్మ కొడుకున్నాం. సరేగా, నీ పేరేం పేరు? నా పేరు స్వరూప. స్వరూప్ ఏం పేర్రా? మా అవ్వకు 5 కొడుకులు పుడుతూ చనిపోతే ఆడపిల్ల పేరు పెడితే బతుకుతారని చెప్పిందట. అందుకే నా పేరు స్వరూప పెట్టింది మా అవ్వ. సరే తగలవాడు. కండల ఇవి రాతి బండల. ఎవరన్నారు? ఏంది పటేలా, కోపానికి రావట్టి ఇంకా పటేలమ్మ దావత్కి పిలిచింది, నీకు తెలుసా? పటేలమ్మ? స్వరూప, ఆ పటేలమ్మ నిన్ను దావత్కి పిలిచింది. పటేలమ్మ నన్ను దావత్ ఇచ్చిందా? ఎలా రాత్రి పటేలమ్మను రప్ప 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 ఆట ఆడిచ్చుడే. ఎవరత్తానులే, ఇంకా పొలం కాడ నాకు పని ఉందంటే ఇక్కడ కూర్చుంటే పెట్టినావు. పొలం అత్తాలా? చిన్న పటేల్ను చిన్నగా రమ్మన్నా, పని పడ్డది. అయ్యగారు, మరలేసి మందల కొట్టద్దు. నువ్వు పెట్టుకోతావురా? పటేల్ నెబాలు అరుచుకుంటారు, ఇక్కడ పనులు ఎవరు చేస్తారు? అవో అనగానే వస్తాడుగా పటేలు, రా. రే సరబా, నువ్వు మాతో సమానం కూర్చుంటా? వెనకాల స్వరూపనా? నువ్వు స్వరూప అనుకుంటే మంచి అందమైన అమ్మాయి అనుకున్నా. గీడా అందరిలో ఉన్నాడు కదా అమ్మాయి. ఇంట్లో దాంతో నీకు టింగ్ టింగ్ లేదంట. అమ్మాయి అయితే ఏం చెప్తావు, నన్ను అయితే ఏం చెప్తావు? నీ బొడ్డులో నా రూపాయి బిల్లు. హే, ఉండరా స్వరూప. ఎప్పుడు కనబడ్డా కానీ పటేలమ్మ కయ్యం పెట్టుకునేది, కానీ ఇలా అవమానం పంపిందంటే పటేలమ్మకు మరి విషయం ఏందో తెలుసుకోవాలి. చూడు పటేలా, వియ్యానికైనా కయ్యానికైనా మీరు మేము పటేళ్ళం. ఏదన్నా ఉంటే మనం చూసుకోవాలి. ప్రతి అడ్డమైన వాళ్ళని దగ్గర తిప్పితే సులుకనైపోతున్నాం. సుభాష్ పటేలమ్మ, కొంచెం లేట్ అయినా కూడా నా దాంట్లోకి వచ్చిన. ఇక మనం కలిసామంటే ప్రతిరోజు ఒక ఆట ఆడుకుందాం. అయ్యో, మీరు ఆటే ఆడుకుంటారో పాటే ఆడుకుంటారో మీ ఇష్టం. ఆ పొలం కడ బాగా బాగుంది, నేను పోతా. పో, నువ్వు పో. నువ్వు ఉన్నా ఒకటే పోయినా ఒకటే, ఉండేం లాభం? నీ బొడ్డులో నా రూపాయి బిల్లు. పటేలా,
దావత్ అని పిలిచి ఈడ దావత్ లేదు ఏం లేదు, ఎట్లా మరి? అమ్మగారు దావత్ ఏంది ఇదంతా ఏంది? పెద్ద పాటలు ఇట్లా లేనప్పుడు ఈ చిన్న పాటలతో ఇదంతా ఏంది? ఇదంతా నాకేం నచ్చలేదు. అరే నీకేంద్ర నచ్చేది? ఆఫ్టర్ ఆల్ ఇంట్లో పనోన్ లెక్కుండు. ఏంది పటేలా ఈ చిన్న పటేలమ్మను పనోడు అట్లా అంటే చూసుకుంటుంటావేంది? ఏంద్రా ప్రతి దాంట్లో అద్దెడుతుంది ఏంద్రా నువ్వు? ప్రతి పనిలో నీకు అవసరం అన్నాడు. అయ్యో మళ్ళీ పడ్డావు కదా, మన దెబ్బలు తాకినాయా? పటేలమ్మా ఈ ఇంట్లోకి తరిమయ్యాక ఇంకెందుకు వచ్చుకుంటా అంటావు? పటేలా నీకు ప్రతిదానికి తొందరే. దీంతోని చేయాల్సిన పనులు బాగుంటాయి. మీరు ముందుగా ఇట్లా ఊసరి ఆడు మీకు కాళ్ళొత్తుతాడు, ఒళ్ళొత్తుతాడు. ఎరా మళ్ళీ చూస్తానావు అయ్యగారికి కాళ్ళొత్తావు. మంచిగొత్తు అయ్యగారికి. అయ్యగారు బాధపడితే నేను అస్సలు తట్టుకోలేను. ఏమొత్తానవరా ఇది? ఏమొత్తాడు ఇది? అరే మల్లిగా అయ్యగారికి కాళ్ళు మంచిగొత్తు, ఆయనకు మంచిగా అనిపిస్తలేదట. తినుడు అయితే కుంభాలు తింటావు. 3 పొంటలు పుక్కేనకు వస్తుంది కదా. చూడు నన్ను పుంజినవని పంచాయతీ పెట్టిందనుకో ఈ ఇంట్లోకెంచే కాదు ఈ ఊళ్ళోకెంచే పోతావు. తర్వాత అడుక్కొని తినవలసి వస్తుంది. అర్థమవుతుందా? చూడు ఇప్పటిదాకా నా ప్రేమను చూసిన, ఇప్పుడు నా పగం చూస్తావు. రే మళ్ళీ పటేల్కి వచ్చినాక కూడా నాకు కూడా కొంచెం ఒత్తుతావా లేక పటేల్కి ఒత్తుతావా? పటేలా నీకేదన్నా మర్యాదలు తక్కువైతే నాకు చెప్పు. ఈ మల్లిగాని సంగతి నేను చూస్తా. అరే మళ్ళీ నీకు ఒత్తుతా అంటే ఏమనిపిస్తుందిరా? కోపం వస్తుందా? మమ్మల్ని అందరినీ కొట్టబుద్ధి అవుతుందా? నీకేమనిపించినా మంచిదేరా, ఒత్తుడు మాత్రం ఆపకే. సమ్మగుందిరా. చెప్పురా, నీకన్నా బాధ అనిపిస్తే చెప్పు. పటేలా ఇంటికాడ మావ మంచాల వాడున్నది అరుచుకున్నటువంటి నేనే. ఇక మాయ అంట వాడు ఎప్పుడో చచ్చిపోయాడు. మాకున్న ఎకరం భూమి అప్పు కింద పట్టాలు ఎప్పుడో గుంజుకున్నాడు. ఇక మా కిందంటవా ఎండాకాలం ఎండే, ఆనకాలం ఆనే. ఇక నాకు కుంటి చెల్లె గుడ్డి తమ్ముడు ఉన్నాడు. మీరు అన్న మాటలకు నేను ఏమాత్రం అవాయిసపడ్డా మేము అడక తినాల పటేలా. మీరు కొట్టినా తిట్టినా ఇంతకంటే ఎక్కువ చిత్రహింసలు పెట్టినా పడతా పటేలా. నా కుటుంబమే నాకు ముఖ్యం. ఏం మనిషిరా నువ్వు? అసలు సీము నెత్తలేదారా నీకు? పొట్టేలమ్మా మంచి పొట్టేలు తెచ్చి చుక్క ముక్క దావత్ అరేంజ్ చేసి అప్పుడు విలు వస్తా. సరే చిన్న పటేలా వెళ్ళొస్తా పటేలమ్మా. ఏ రారా సరూపా. రే మళ్ళీ పోయేస్తా. సరే మల్లిగా ఇది ఆరంభం మాత్రమే. నీకు ముందుంటదిరా ముసళ్ళ పండగ. నేను పెట్టే టార్చర్ కి నువ్వు చచ్చిపోవాలి.